హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు ఏంటి అంటే త్రిపుర వాళ్ళ స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ అని వెళ్తున్నారు అనమాట. అంటే ఒక జూ వెళ్తున్నారు. సో ఆ జూకి మనం కూడా వెళ్తున్నాం అనమాట. సో అందులో ఏంటి అంటే పేరెంట్స్ ఎవరైనా ఒకరు రావచ్చు అన్నట్టు అలా పెట్టారు. అయితే శేఖర్కి ఈరోజు జాబ్ ఉంది కాబట్టి పాసిబుల్ అవ్వలేదు. నేను ఈరోజు ఖాళీగా ఉన్నా కాబట్టి నేను వెళ్తున్నాను. అండ్ ముగ్గురు కూడా అలా ఉందన్నమాట. సో ముగ్గురు కూడా రెడీ అయ్యిండు. హాయ్ ముగ్గురు, సే హాయ్. హాయ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం ఎలా ఉంటుందో. నేను కూడా ఇక్కడికి అమెరికాకి వచ్చినాక ఇదే ఫస్ట్ టైం జూకి వెళ్ళడము. చూద్దాం. ఆల్రెడీ మార్నింగ్ త్రిపురనైతే మేము స్కూల్ దగ్గర డ్రాప్ చేసాము. అంటే స్కూల్ నుంచి వాళ్ళు స్కూల్ బస్లో వెళ్తారు. సో పేరెంట్స్ అయితే డైరెక్ట్గా అక్కడికి రమ్మన్నారు అనమాట. అందుకని ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఇంటి నుంచి అయితే అక్కడికి వెళ్ళడానికి, ఆ ప్లేస్కి వెళ్ళడానికి అయితే 20 minutes ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాక త్రిపురని మీట్ అవ్వాలన్నమాట. అంటే త్రిపురని తీసుకొని అప్పుడు ఎవరి కిడ్స్ని వాళ్ళు టేక్ కేర్ చేయొచ్చు అనమాట. అందుకని అలా పెట్టారు. సో ఇప్పుడు మనము జూ దగ్గరికి వెళ్తున్నాం. లెట్స్ గో. మేమైతే రీచ్ అయ్యాము జూ దగ్గరికి. జూ అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నార్మల్గా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. అండ్ మేమైతే రీచ్ అయ్యాము. ఇక్కడైతే పేరెంట్స్ అయితే వాళ్ళ కిడ్స్ని అయితే తీసుకొని చూపిస్తున్నారు. బట్ మేము లేట్ అయిపోయింది. సో నేను చెప్పాను కదా, టీకేలో కూడా చాలా గ్రూప్స్, కిండర్ గార్డెన్లో కూడా ఏంటి అంటే 6 classes అలా ఉన్నాయి. సో మేమైతే వచ్చిన కాసేపటి వరకు కూడా త్రిపురని అయితే వెతుక్కోవడమే సరిపోయింది, ఎక్కడుంది అని. సో ఫైనల్గా అయితే త్రిపుర అయితే వాళ్ళ టీచర్తోనే ఉంది. అప్పటి వరకు మేము దాన్ని కలిసేంత వరకు మేమైతే ఇంకా ఏంటి ప్రతి బ్యాచ్కి వెళ్ళి అలా ఎక్కడ ఉందో అని అలా సెర్చ్ చేసుకొని లాస్ట్కి అయితే ఫైనల్గా అయితే త్రిపురని రీచ్ అయ్యాము. అండ్ త్రిపురని మాతోటే పెట్టుకొని చూపించామన్నమాట మేము కూడా. సో ముకుంద్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది ఎప్పుడు అంటే స్కూల్ ఎండింగ్లో జరిగింది. ఏప్రిల్ ఎండింగ్లో అలా జరిగిందనమాట. సో నేను వీడియో తీసాను కానీ పోస్ట్ చేయలేకపోయాను, కొద్దిగా బిజీగా అట్లా ఉండడం వల్ల. సో ఇది అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం జూ. A woman lion, then mommy. It's gonna be a monster. Probably one of our top 50 animals. Go. They are solitary animals. Carnivores, so so the lions and the tiger, they are ambushed predators. ఏంటి అంటే ఇక్కడ ప్రతి యానిమల్ దగ్గర కూడా ఒక మనిషి ఉంటుందన్నమాట. ఉండి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది యానిమల్ గురించి. సో అదే అనమాట మైక్లో చెప్పేదంతా కూడా. ఇదంతా ఈ ఫీల్డ్ ట్రిప్ ఏంటి అంటే జస్ట్ చాలా చిన్నదండి, పెద్ద హెవీగా ఉన్నది కాదు. చిన్న కిడ్స్కి ఎంత వరకు చూపించగలమో అంత మాత్రమే ఉంటుంది అనమాట. ఎక్కువ పెద్ద వైల్డ్ యానిమల్స్ అలా ఉన్నట్టువి అలా ఏం లేవన్నమాట. జస్ట్ స్మాల్వి ఉన్నాయి అట్లా. సో పిల్లలకు ఓకే, మనకి కొద్దిగా డిసప్పాయింట్ అవుతాము. జూ అంటే ఏదో అనుకొని ఏదో వెళ్తాం కదా. అవునా, లేట్ అయిపోయింది, సారీ. తమ్ముడు లెయ్యలేదు, తమ్ముడు తొందరగా లెయ్యలేదు, అందుకే లేట్ అయిపోయింది.
లైన్ అప్ లైన్ దారా రే వెళ్దాం కమ్ ముక్కున్ ఫాస్ట్. ఏంటి లంచ్ టైమా? మాకు ఈ ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు చెప్పారనమాట, స్కూల్ నుంచి అయితేనేమో 9కి స్టార్ట్ అవుతాము కిడ్స్ని తీసుకొని స్కూల్ బస్సెస్లో. సో పేరెంట్స్ కూడా స్కూల్కి వచ్చి అలా వెళ్ళినా పర్లేదు, లేదా డైరెక్ట్ అక్కడికి వచ్చినా ఏం పర్లేదు అని అలా మెన్షన్ చేశారు. సో మేమైతే డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడికి వాళ్ళు రీచ్ అయ్యేసరికి 9:30 అలా అయ్యింది. మేము కొద్దిగా లేటే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా ముక్కుంది లేట్ వెళ్ళేస్తాడు వాడు. సో మేము వెళ్ళేసరికి 10 అయ్యిందనమాట. ఇంకా ఆమెను వెతుక్కోవడంలో ఒక 1/2 అవర్ అలా టైం అయింది. తర్వాత ఇంకా స్కూల్లో ఏంటి అంటే వీళ్ళ లంచెస్ 11:30కే స్టార్ట్ ఉంటుంది లంచ్. సో ఇంకా నేనైతే త్రిపురాకి అయితే మార్నింగ్ చపాతీ చేసింది. తనకి ఎక్కువగా చపాతీ అండ్ పిక్కిల్ పెట్టుకొని తినడం అనేది చాలా ఇష్టము. ఐ మీన్ నెయ్యి పెట్టి అలా ఇస్తే, సో అదే నేను చేసి పంపించిన అనమాట. సో తను అదే తింటుంది. అండ్ స్నాక్స్లో కూడా ఇక్కడ స్నాక్స్ పెద్ద ప్రిఫర్ చేయదు. మంచిగా మన ఇండియన్ స్నాక్సే, మిక్చరు లేకుంటే అలాంటివే ఐ మీన్ మురుకులు అలాంటివే తింటుంది అనమాట. సో నేను అవే పెట్టిస్తాను, తను అదే తింటుంది అనమాట. సో లంచ్ అయిపోయాక రిమైనింగ్ అన్నీ చూసామన్నమాట. అన్నీ చిన్నటివే అనమాట. కానీ అవి వైల్డ్వే, చిన్నవైనా కూడా అరుస్తూ ఉన్నాయి. ఈవెన్ మనల్ని చూసినా కూడా, హ్యూమన్ని చూసినా కూడా అవి అరుస్తున్నాయి, అలా ఉన్నాయన్నమాట. ఈ క్యామెల్ ఇంతకు ముందుకు చూసింది అయితేనేమో కంగారోస్ అనమాట. ఇదైతే ఒక టైప్ ఆఫ్ యానిమల్ అనమాట. ఏంటి షార్క్ రోసాన్ అంట. ఇది మొత్తం కంప్లీట్గా ముడుచుకొని ఉందన్నమాట. అది అసలు ఏం కనిపించట్లేదు. దాని ఫిగర్ అంటే దాని ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మేము చూసే టైంకి అది ఆ టైంలో స్లీప్ చేస్తుందంట, రెస్ట్ తీసుకుంటుందంట. అందుకే అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం ఇలా ముడుచుకొని పడుకుంది ఇంకా. సో నేను అందుకని అక్కడున్న క్లిప్ తీసాను అనమాట. Let's wait for the other door to close. Hold on, Apollo. We have to wait for the other door to close. You're so patient. Hold on. You want to try? Okay. I think we're good. Hey! Watch out for the animals escaping. Watch out for the animals escaping. Let's go. Feel touch. I'll show you. చూడు ముక్కు టచ్ చేయరా. అను పట్టుకో. యా see hago Look. See? You can do that. That's not fair. No, you have to do. I'll do it with you. Don't worry. ఏం కాదు ఇప్పుడు మా ఏమన్నదు. Look, Trapware. You have to pet him. There you go. మళ్ళీ పట్టుకో. నో ఆ చాక్లెట్ పిక్కి పెడతాడట. పెట్టు. Look, my dad likes to. అట్లా కాదురా.
Yeah, you can touch. No. Ah, టచ్ చేయనా? okay, that's okay. Don't do anything. Goat curry? అవి చూడు 3. ఇక్కడ అమెరికాలో ఏంటి అంటే అసలు ఏ యానిమల్ని చూసినా అంటే పిల్లిని చూసినా మేకని చూసినా కుక్కని చూసినా ఏవి చూసినా వాళ్ళు ఒక అంటే మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే చేస్తారనమాట. అసలు ఇక్కడ మనకి మేకలు గొర్రెలు చాలా కామన్గా మనకు కనిపిస్తూ ఉంటాయి మన ఇండియాలో. మనం పెద్ద అంతగా పట్టించుకోము, కానీ వాళ్ళు మాత్రం వాటిని బాగా ఫీల్ అంటే వాటిని చేతితోటి మంచిగా రబ్ చేస్తూ వాటితో ఇట్లా టాక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట. వాటిని ఫీల్ అవుతూ ఉంటారు, వాటి టచింగ్స్ అనమాట. వాళ్ళ ఒక వింతగా చూస్తూ ఉంటారు ఈ యానిమల్స్ని అన్నిటిని. మనం మాత్రం అసలు అన్నట్టు వదిలేస్తాము. ఏంటిది నేను తోకలు చూడు ఎట్లా లేచినాయి తోకలు. చూడ డ్రమ్లోకి ఎట్లా ఎక్కినాయి అవి, ఎక్కి తిని మళ్ళీ ఇట్లా వస్తుంది. ఫీడ్ చేస్తే ఉంటాయి. ఇవి గోట్స్. With the horn. Yeah. గోట్లు యూస్ పెడితే These will hurt you because these are the big one, right? బిగ్ వన్ అండ్ Yeah, like that. కొమ్ములు Like this. Like this, Mama. స్మెల్ రావట్లే. ఈయనకి ఒకటే పార్క్ పిచ్చి పట్టింది. Huh? కేర్ఫుల్ ఓకే. Black and white ruffed lemur. Scientific ruffed lemur. సేమ్ వన్ నాన్న. సేమ్ జస్ట్ ఒకటి పెట్టేది. బాగా వైల్డ్ అగ్రెసివ్ ఉన్నట్టుంది. ఒక్కొక్కటి దీంట్లోనే 2 ఉన్నాయి కానీ మిగతా దాంట్లో ఒక్కొక్కటే ఉన్నాయి. బిగ్ క్యామెల్. బఫెల్లో ఎద్దు చూడండి, అది వేస్తానే ఉంది ఎందుకన్నా. కమ్ బ్యాక్ బఫెల్లో. Da. ఇదేంటిది స్నేక్సా? వార్నింగ్ అని. పోవచ్చా? ఉన్నాయిరా. టాటాయిస్. ఇది దగ్గరకు ఉండే తిప్పరా, దూరం రా, దగ్గరకు వద్దు నాన్న. Yeah, one is sleeping. Yeah. One is sleeping. Go like this. Like this. Yeah. This is the toy. This is the real one. Okay. That's biggest one ever. Yeah. Yes, food inside. Yes.
No, Mukund, no. Let's come. Yeah, crocodile. Shoo. You see that snake? Real snake? You see that? Here. There, Ravi. Oh my God. Snake. Mommy, I didn't know they had that big. you see that? Look. Huh? Look, this small one. I didn't see it. Oh, I really want to take a picture. Sleeping, right? Are you eating it? See here, small. Small snake. Nana, look, I found a small snake. And what are those? Those are, that is an alligator. Alligator. Yeah, I think that's an alligator. No, I want to wake up. Oh my gosh. Please, I want to wake up. Another snake. Oh my gosh, look. God, see? Look. One more snake. Inside a house. You see Oh that? my god. Ow! Daddy, look. Dragon. Ah. Dragon one anta. ఇది వాటర్ అన్ని పెట్టిరబ్బా. A small one. Small snake. one. You see that? No, that's not snakes. Those are caterpillars. Leopard. Look, snake. See? What is it It's called? moving. It's moving. What is it called? It's a sandy. Sandy? Kenyan sandy. Yeah. Snake? Yeah, sand snake. It's just like the same color as sand, right? That's why it's sand snake. There is a one. Sleeping over there. You see that? See నాన్న ఇదో ఇదేమో నాట్ రియల్ వన్. Is it real? Yes, నో It's real. Is it real? ఇట్స్ రియల్. See that? You see that? Snake is sleeping. Hey, Mukund. Snake is sleeping there. Nana, Huh? look. I found a real snake. Is it? యానిమల్ టాయ్ అక్కడ పెట్టి టాయ్. Yeah, that's okay. It's a toy, man. లెట్స్ గో. That was scary. యా స్నేక్స్ యా. White-faced capuchin. Hey, hi. Say hi, Mukha. ఏం చేస్తున్నావురా? మట్టి తినడానికి చూస్తున్నావా? ముకుల్ యా క్రొకోడైల్ బిగ్ వన్. Mukha, you want to go crocodile? No. Please, Ra. No. Please. అమెరికన్ alligator. Alligator. American alligator. Mommy, alligator. Mukha, alligator. You see that? Is that You see that? See the alligator. Huh? Is that from the old అది అసలు ఇంత బతికే ఉందా? చచ్చినట్టే పడింది. దారా ఇక్కడ నుంచి ఏంటి అంటే పెద్ద పిల్లలకి స్టార్ట్ అనమాట. అంటే బ్యాచెస్ వైజ్గా స్కూల్ నుంచి బస్సెస్ వచ్చి అలా పిల్లల్ని అయితే డ్రాప్ చేస్తున్నారు. ఇది పెద్ద పిల్లలు.
వీళ్ళు 3rd or 4th గ్రేడ్ పిల్లలు అనమాట. సో ఇప్పుడు వీళ్ళకి చూపించడానికి అనమాట మొత్తం జూలో ఏమేమి ఉంటాయి అనేది. సో సేమ్ ప్రాసెస్ మార్నింగ్ మేము అంటే ఇంత ముందుకు క్లిప్లో చూసినట్టు వాళ్ళకు కూడా ఇట్లా మైక్లో అంతా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మొత్తము. సో పిల్లలు ఇంకా ఎక్కువైపోయారు. ఇక్కడ మేము ఏంటి అంటే ముక్కుందప్పటి నుంచి పార్క్ అని పట్టాడు. సో వాడి కోసమని ఇలా కొద్దిసేపు అయితే ఇక్కడ ఆడిపించుకొని వచ్చినాము. స్లైడ్స్ ఇట్లా రౌండ్గా తిరిగేది ఇది, ఇంకా కొన్ని ఏంది పిల్లలవన్నీ గేమ్స్ కొన్ని ఉండే, ఆ గేమ్స్ అన్నీ ఆడిపించుకొని ఇంకా కొద్దిసేపు నేను ఉన్నానమాట. సో శేఖర్ అయితే ఇంకా వెళ్ళిపోయాడు, తనకి ఆఫీస్ వర్క్ ఉంది కదా, సో తను వెళ్ళిపోయాడు. తర్వాత నేనే పిల్లల్ని అయితే టేక్ కేర్ చేశాను. ఎప్పటి వరకు అంటే వాళ్ళ స్కూల్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళేంతవరకు. సో అది ఆల్మోస్ట్ 2 అలా అయ్యింది అక్కడే మేము. సో నేను ఇంకా 2 o'clockకి మేము పేరెంట్స్ అయితే రిటర్న్ అయ్యాము. కిడ్స్ కూడా వాళ్ళు వెళ్ళిపోయాక మేము స్టార్ట్ అయ్యాము. సో వాళ్ళైతే డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయారు, మేము మాత్రం ఇంటికి వచ్చేసాము. బట్ నేను ఎలా వచ్చాను అంటే త్రిపుర వాళ్ళ ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పరిచయం అనమాట. సో వాళ్ళు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారనమాట. సో వాళ్ళు ఇంటికి వచ్చి నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. త్రిపురనేమో మళ్ళీ యాజ్ యూజువల్గా స్కూల్ వదిలే టైంకి వెళ్ళి మనం స్కూల్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సో మేము ఇంకా తన స్కూల్ టైమింగ్ ప్రకారం వెళ్ళి ఇక మళ్ళీ త్రిపురని పిక్ చేసుకొని ఇంటికైతే తీసుకొచ్చాము. టీచర్స్కి దండం పట్టాలి. ఇండియాలో అయితే కట్ట పట్టుకొని వేస్తామంటారు కానీ ఈడ మాత్రం వాడు ఆడనికే. ఇవి జీబ్రాలు. సో అందరికీ తెలుసు. ఇంకా ఇలా ఇంకా కొన్ని మిగిలిపోతే అవి చూపించాను అనమాట పిల్లలకి. అండ్ మళ్ళీ ముకుంద్ అండ్ త్రిపుర టైగర్ లయన్ అడిగారు, సో వాటిని మళ్ళీ ఇంకొకసారి చూపించాను. ఇంకొకటి ఇక్కడ ఫస్ట్ ఒక నక్కని చూపించాను కదా, అక్కడ ఏంటి అంటే ఇప్పుడు పెద్ద కిడ్స్ వచ్చారు కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఫుడ్ ఎట్లా తింటుంది అనేది. సో దాన్ని ఇలా చూపించారు. దాన్ని ఒకసారి అంటే అది నిజంగానే ఫుడ్ ఎలా తీసుకుంటుందంటే మస్తు ఏంటి ఆ మనిషి మీదకి ఎగ్గబడుతుంది అనమాట. అక్కడికి ఇట్లా అవి లేకపోతే ఐ మీన్ ఈ జాలుల్లాగా ఉండకపోయి ఉంటే చాలా ప్రాబ్లం ఉంటుంది అనుకోండి. సో అట్లా ఎగ్గబడి ఫుడ్ కోసము అలా చేస్తుంది. సో అది నేను పిల్లలకి చూపిస్తున్నాను అనమాట, ఐ మీన్ ముకుందుకు చూపిస్తున్నాను. సో ఇంకా ఇలా కొన్ని అన్నీ చూసేసి కొద్దిసేపు ఆడిపించుకొని ప్లే చేయించుకొని తీసుకొని వచ్చాను ఇంటికి. జూ అంటే పెద్దగా ఏం లేదండి, ఏంది ఒక ఫీల్డ్ ట్రిప్ లాగా. అంటే పిల్లలకి ఎప్పుడు స్కూలే అని ఎడ్యుకేషన్ అని కాకుండా ఇలాంటి ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటారు స్కూల్లో. సో వాళ్ళకి కొంచెం చేంజ్ ఓవర్ లాగా ఉండడానికి. కాకపోతే ఇది ఏంటి అంటే మనమే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది ఎవరి కిడ్కి వాళ్ళు. ఒక్కొక్కసారి ఏంటి అంటే పేరెంట్స్కి కూడా పే చేయాలి, మనీ చెప్తారు పే చేయాలా వద్దా అని. బట్ మాకేంటి అంటే ఏం లేకున్నది అనుకుంటా. పేరెంట్స్కి అయితే ఎవరైనా ఒక పేరెంట్ అయితే కిడ్ పక్కన ఉండాలి అన్నట్టు అలా చెప్పారు. సో నేనైతే ఉండి కొద్దిసేపు ఇక పిల్లల్ని అయితే ఆడిపించుకొని వచ్చాను. కానీ నాకైతే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను జూ అంటే చాలా ఉంటుంది, చాలా చూడొచ్చు అని. బట్ చాలా సింపుల్గా అంత హెవీగా ఏం లేకుండా అలా ఉంది. కొంచెం నేను డిసప్పాయింట్ అయినా, మీరు కూడా డిసప్పాయింట్ అయి ఉంటారు ఈ వీడియో చూస్తున్నప్పుడు. వామ్మో ఈ వీడియోలో ఏముందని ఈమె ఇంతగానం పెట్టింది అని అనుకుని ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే రిటర్న్ టు స్కూల్కి వెళ్తున్నారు, మళ్ళీ బ్యాక్ టు స్కూల్.
సో మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇక్కడ ఎవరి టీచర్కి అంటే ఒక టీచర్కి వచ్చేసి 16 కిడ్స్ని అలగేట్ చేస్తారు. సో ఫస్ట్ బ్యాచ్ త్రిపుర వాళ్ళదనమాట. సో ఇంకా త్రిపుర వాళ్ళ స్టూడెంట్స్ అందరు కూడా క్యూలో ఉన్నారు. సో క్యూలో నిలబెట్టిచ్చేసి వాళ్ళ టీచరు ఇంకా బస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ బస్ ఎక్కించారు. సో వాళ్ళైతే అలా వెళ్ళిపోయారు. నేనైతే త్రిపుర వాళ్ళ ఫ్రెండ్, ఇప్పుడు త్రిపురకి ముందు ఒక అమ్మాయి ఉంది చూడండి, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తోటి నేను వాళ్ళ కార్లో వెళ్ళిపోయాను. వాళ్ళు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. సో వాళ్ళు కూడా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మన ఇండియన్ స్టైల్లో అంటే రిసీవ్ చేసుకోవడము అట్లా మంచిగా ఉండేసరికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో త్రిపుర వాళ్ళది అయిపోయిందనమాట. జూ చాలా చిన్నది అది. జూ అంటే జూ అని కూడా నేను చెప్పలేను, కానీ చాలా చిన్నది. బట్ శేఖర్ మమ్మల్ని అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. మేము త్రిపుర వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ తోటి వస్తున్నాం అనమాట. సో త్రిపుర వాళ్ళైతే స్కూల్ బస్లోనే వెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్ దగ్గర మేము వాళ్ళని పిక్ చేసుకోవాలి. రెగ్యులర్ టైమింగ్స్ అనమాట, ఆఫ్టర్నూన్ సెక్షన్. అప్పుడు వెళ్ళి త్రిపురని పిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీళ్ళు మమ్మల్ని మా ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తామని చెప్పారనమాట. హెల్ప్ చేస్తున్నారు నన్ను, ముక్కుంది. సో మేమైతే వాళ్ళ కార్లో వెళ్తున్నాం ఇప్పుడు. ముకుంద్, సే హాయ్, బాయ్ చెప్. బాయ్. If you like this video, please do subscribe. Joe Captures. See you in the next video. Bye bye. Take care.